ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కనిపిస్తున్న డీజిల్, పెట్రోల్ కొరత అధికారుల మీద నెట్టివేసో, లేకుంటే పౌర సరఫరాల శాఖ మీద నెట్టివేసో, అంటే స్పెసిఫిక్గా అధికారుల మీదో మంత్రిత్వ శాఖ మీద నెట్టివేసి ఇక్కడ హై ఎండ్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి మరొకరు డెఫినెట్లీ దీని నుంచి తప్పించుకోలేరు. ఇది వాళ్ళ ఉమ్మడి వైఫల్యమే. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ కొరతను వాళ్ళు ఊహించి ఉండాలి. ఆ మేరకు కనీసం సమీక్షలైనా చేసి ఉండాలి వాళ్ళు. ఈ చమురు కంపెనీలు ఏవో వాళ్ళకి పేపర్ల మీద లెక్కలు ఇచ్చేస్తే ఆ లెక్కలే నిజం అని చెప్పేసి ఆ లెక్కలను పట్టుకొని మీడియా సమావేశంలోకి వచ్చి పౌర సరఫరాల మధ్య నాదేన మనోహర్ గారు లాంటి వాళ్ళు కొరత ఎక్కర్లేదు, సోషల్ మీడియాలోనే ఉంది, అన్ని పంపులు తెరిచి ఉన్నాయి, ఆడో కొన్ని మూసినాయి, ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటే జనం నవ్వుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఆయన మాటలు మాట్లాడడానికి కూడా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా చమురు కంపెనీలు ఇచ్చిన పేపర్ మీద లెక్కలు ఏవైతే ఉంటాయో ఆ లెక్కలను మాత్రమే చూసి మాట్లాడడమే. వెరీ సింపుల్ లాజిక్. యుద్ధం జరుగుతోంది, డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతూ ఉన్నాయి. అంటే అక్కడ చమురు కంపెనీలు ఏవైతే ఉంటాయో, ఆయిల్ కంపెనీలు, దానికైతే భారీగానే ధరలు పెరుగుతూ ఉంటాయి కదా. సరే, మధ్యలో ప్రభుత్వం ఏమైనా కనుక పెరగనీయకుండా సబ్సిడీ భరించి పంపులకి సరఫరా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టే కంపెనీలు ఉంటాయి కదా, వాళ్లకు సొంతంగా పెట్రోల్ పంపులు ఉంటాయి. చమురు కంపెనీల నుంచి వాళ్ళు నేరుగా కొని వాడేసుకుంటూ ఉంటారు, కాసింత తక్కువకు వస్తుంది అని. కానీ ఇప్పుడు ధరలు భారీగా పెరిగిపోయాయి కదా, ఆ చమురు కంపెనీల నుంచి భారీగా కొనాలి అంటే రేట్ ఎక్కువ ఉంది కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆ ఆయిల్ కంపెనీల నుంచి కొనకుండా రిటైల్ అవుట్లెట్ల నుంచి కొనడం మొదలెట్టారు. ఇప్పుడు ఈ ఆయిల్ కంపెనీలు ఏం చేశాయి, అరే ఆ భారీ వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ నుంచి కొంటూ ఉన్నారని రిటైల్ అవుట్లెట్లకు సరఫరా చేసే అది ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించేశారు, లేదా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం ఆపేశారు. రిటైల్ అవుట్లెట్లకు తగ్గించారు. రిటైల్ అవుట్లెట్లకు తగ్గిస్తే బై డిఫాల్ట్గా ఒక పెట్రోల్ పంప్ తగ్గిస్తే మరో పెట్రోల్ పంప్ మీద ప్రెషర్ పెరుగుతుంది, అయిపోతుంది. సో కొన్ని తగ్గించిన ఆయిల్ కంపెనీల పెట్రోల్ పంపులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఏమంటారు, పెట్రోల్, డీజిల్ లేకుండా పోయింది, నో స్టాకు. మిగిలిన కొన్ని కంపెనీలు వాళ్ళ కింద పనిచేసే పెట్రోల్ పంపులు ఏవైతే ఉంటాయో వాళ్ళు మామూలుగా సరఫరా చేసినా కూడా అదంతా 2-3 రోజులు అయిపోవాల్సింది ఒకటే రోజు అయిపోయే పరిస్థితి. సో మొత్తం మీద అన్ని చోట్ల కూడా అలుముకుంది. కారణం ఏంటి? ప్రభుత్వం ఎప్పుడైతే రిటైల్ అవుట్లెట్లకు చమురు కంపెనీలు సరఫరాను తగ్గించాయో అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? చమురు కంపెనీలతో మాట్లాడాలి. సమస్య అవుతుంది, మీరు ఈ పని చేయకండి అని అడగాలి. ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉంటే సార్ట్ అవుట్ చేయాలి. ఇవన్నీ ఎవరు చేశారు? ఇంకా మళ్ళీ పెట్రోల్ పంపులు మూతపడిపోతూ ఉన్నా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు లాంటి వాళ్ళు వచ్చి ఏం లేదు అని పేపర్లు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో తప్ప ఎక్కడ కొరత లేదు అని జనాలు నవ్వుకుంటూ ఉన్నారు. మరి ఇవన్నీ పరిశీలించి మానిటరింగ్ చేయాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చేస్తుంది? అల్టిమేట్ వైఫల్యం వీళ్ళది. అరే సరఫరాలు ఒక దగ్గర బ్రేక్ ఏర్పడుతూ ఉన్నప్పుడు, ఒక దగ్గర అంతరాయం ఏర్పడుతూ ఉన్నప్పుడు అది చిలికి గాలివానగా మారబోతుంది అని అంచనా వేయకుంటే అట్లా ఒక పక్క యుద్ధం, ప్రపంచ చమురు మార్కెట్లో అస్థిరత ఉంది. ఇక్కడ డెఫినెట్లీ కాసింత స్పేస్ దొరికితే మాత్రం మాఫియాలు రెచ్చిపోతారు, కృత్రిమ కొరత సృష్టిస్తారు, విపరీతంగా డబ్బులు సంపాదించుకుంటారు. అరే రిటైల్ అవుట్లెట్లకు కోత పెడుతూ ఉన్నారు అన్నప్పుడే ప్రభుత్వం ఎందుకు అలర్ట్ అవ్వదు? చూస్తే ఎందుకుంటారు? క్షేత్రస్థాయిలో పరిస్థితులు వాళ్ళు ఎందుకు తెలుసుకోరు? ఆ మాత్రం మానిటరింగ్ చేసుకోలేకపోతే ఇంకెందుకు ప్రభుత్వాలు నడపడం? అల్టిమేట్గా ప్రభుత్వ వైఫల్యమే, వేరే ఇంకో రెండో మాట కూడా లేదు ఇక్కడ.